నల్గొండ జిల్లా చిట్యాలలో 1,50,00,000 రూపాయలతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డులోని షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్రా వినోద్, వైస్ చైర్మన్ గా ఐతరాజు యాదయ్య, 16 మంది సభ్యులు జిల్లా మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయాదేవి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండగగా మారుస్తుందని తెలిపారు. ఈ ఏడాది తొలకరి 15 రోజులు ముందుగా వచ్చిందని, రైతులు తగిన పంటలను ప్రణాళికాబద్దంగా వేయాలని సూచించారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిందని అన్నారు. రోహిణి కార్తీలో వర్షాలు వస్తున్నందున రైతులు నాట్లు వేసుకునేందుకు సిద్ధం కావాలని, వారం లేదా 10 రోజుల్లో రైతు భరోసా అందుతుందని తెలిపారు. తొలకరి సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు శుభసూచకం. 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మే నెలలో ఇంత వర్షాలు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రైతుకు మంచి రోజులు వస్తున్నాయి. భారతదేశంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఎక్కువ ధాన్యాన్ని సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి వాళ్ళు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1 గా నిలిచింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంది. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాలు ఆయిల్ ఫామ్ వేశారు. అతి త్వరలోనే మీ జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. భారతదేశంలో హైయెస్ట్ ఒడ్లు పండించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవుతుందనేటువంటి విషయాన్ని ఈ సంవత్సరం మేలో బ్రహ్మాండమైనటువంటి ఎండలు వచ్చేది. కానీ ఈసారి ఎండలు పోయినాయి. రోహిణి కార్తీలో వర్షాలు పడతాం. ఇది ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఈ రోహిణి కార్తీలో వర్షాలు పడడం వల్ల కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని తడిచిపోతున్నటువంటి సందర్భం అనేటువంటి విషయాన్ని